నమస్తే స్పై న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన టీడీపీ నేతల బృందం. ఆంధ్రప్రదేశ్కు మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని టీడీపీ నేతల బృందం కలిసింది. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు, టీడీపీ నేతలు ధరు నాయక్, ఏఎస్ రామకృష్ణ చిట్టుబాబులతో కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఫామ్ 10 పోస్టల్ బ్యాలెట్ కోసం ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది ఉపయోగించారు, మరిన్ని వివరాలను తెలియజేయాలని సీఈఓను అభ్యర్థించారు. ప్రధాని నరేంద్ర మోడీ పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల నుండి పాలసీలను రూపొందించే సమయంలో ప్రభుత్వ ప్రయత్నాల వరకు, భారతదేశం యొక్క ఫిన్టెక్ విప్లవం నుండి విదేశాంగ విధానం వరకు పీఎం విస్తృత శ్రేణి అంశాలపై వెలుగునిచ్చింది. పెద్ద లక్ష్యాలను సాధించేందుకు దేశం కోసం 4S మంత్రాన్ని అందించాడు. పరిధి చాలా పెద్దదిగా ఉండాలి, అది భాగాలుగా ఉండకూడదు. మరియు రెండవది స్కేల్, ఇది కూడా పెద్దదిగా ఉండాలి. వేగం, ఈ రెండింటితో సమకాలీకరించబడాలి. కాబట్టి స్కోప్, స్కేల్ మరియు స్పీడ్, ఆపై అక్కడ ఈ 4 విషయాలను మనం ఒకచోట చేర్చుకోగలిగితే మనం చాలా సాధించగలమని నేను నమ్ముతున్నానని ప్రధాని పేర్కొన్నారు. నా ప్రయత్నం అంతా ఏంటంటే నైపుణ్యంగాని వేగంగాని ఏ స్కోప్ని వెళ్లనివ్వకూడదు. దీనికోసం నా ప్రయత్నం. క్యాబినెట్ నాయకత్వాన్ని చూశాం. మొదట్లో క్యాబినెట్ నోట్ తయారు చేయడానికి 3 నెలలు పట్టేది. నేనన్నాను, అలా కాదు, ఎక్కడ ఆగిపోతోంది. నెమ్మదిగా దాన్ని 30 రోజులకు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో దీన్ని మరింత తగ్గించొచ్చు. అంటే నాకు స్పీడ్ అంటే అర్థం ఇది కాదు, నిర్మాణ వేగాన్ని పెంచాలి. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వేగం పెరగాలి. ప్రతి విషయం మీద నేను దృష్టి పెట్టినట్లుగా మీకు ఒక దృష్టి ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది. మీరు ఛానల్లో మొత్తం ప్రోగ్రామ్ని చేయగలరని నేను నమ్ముతాను. టీవీలో స్పీడ్, పవర్. అదేవిధంగా ప్రపంచంలో మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడినట్లు, కానీ స్పీడ్, పవర్ గురించి ఎక్కువగా చర్చించరు. టెక్నాలజీకి ఒక అద్భుత ఉపయోగం ఉంది. స్పేస్ టెక్నాలజీకి అద్భుత ఉపయోగం ఉంది. అయితే భారతదేశంలో ఎక్కడైనా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొజెక్ట్ చేయాలంటే లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించి లాజిస్టిక్స్ మద్దతును పెంచాలి. స్పీడ్, పవర్ యొక్క అటువంటి ప్లాట్ఫామ్ని నేను చూశాను. ఇది మొదటిసారి ప్రారంభించాను. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్ ఎంతో సంతోషించారు. ఏంటంటే ఇప్పుడు మీరు మా స్పీడ్ ప్లాట్ఫామ్ పై ఉన్నారు. ఏదైతే డేటా ఉందో 1600 లేయర్లు. ఏ విషయమైనా గాని 1600 లేయర్లలో వెరిఫై చేయబడి వస్తుంది. ఇది చెయ్యొచ్చా, చెయ్యకూడదా. ఇది స్వయంగానే ఒక యూనిక్ థింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్లో మనకి ఎన్నో సౌకర్యాలుంటాయి. అందుకే నాకు అనిపిస్తుంది వేగంగా ముందుకు సాగాలి. ఇప్పుడు యూపీఐ, ఫిన్టెక్ ప్రపంచంలో, ఇంకా ప్రపంచంలోనే ఇది చాలా పెద్ద పని. ఇక నేను దీన్ని డెవలప్ చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలపరచడానికి కనీసం సుమారుగా 10 కన్నా ఎక్కువ 11-12 లక్షల కోట్లు, మొదట్లో అయితే 1,52 లక్షల కోట్ల రూపాయల మీద ఉండేది. అంత పెద్ద విషయం. ఓట్ల లెక్కింపు ముగిసిన వరకు పరవడ సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి ఉత్సవాలు, ఊరేగింపులు, పండుగలు, మందుగుండు సామాగ్రి కాల్చడం, సభలు, సమావేశాలు నిషేధమని డీఎస్పీ కేవీ సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్లో స్థానిక సీఐ పిన్నెంటి రమణతో కలిసి సోమవారం రాత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. బెట్టింగులు కాయడం, కవ్వింపు చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలమంచిలి కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పరవాడ సబ్ డివిజన్లో ఉన్నటువంటి సబ్బవరం, పరవాడ పిఎస్ లిమిట్స్లో 1-2 చిన్న సంఘటనలు తప్ప మొత్తం మీద అంతా ప్రశాంతంగా జరిగినాయి. అయితే మీ అందరూ గమనిస్తున్నారు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఆఫ్టర్ ఎలక్షన్ రోజున కానీ, తర్వాత ఎలక్షన్ రోజున కానీ జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా మా పై అధికారుల ఆదేశాల ప్రకారము అనకాపల్లి జిల్లా ఎస్పీ
కేవీ మురళి గారు, అదేవిధంగా మన వైజాగ్ రేంజ్ డిఐజీ విశాల్ గున్ని గారు ఆదేశాల ప్రకారము అన్ని పోలీస్ స్టేషన్లోనూ కూడా ముందు జాగ్రత్తల చర్యలుగా ఎక్కడ ఏ విధమైనటువంటి గొడవలు జరగకుండా ఉండటం కోసం మేము ముందంతస్తుగా బందోబస్తులు అయ్యి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి, మరి కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు ఊరేగింపులు కానీ ప్రొటెస్ట్ ప్రోగ్రాంలు కానీ నిగేమ్ అనేటటువంటి సంబరాలు కానీ ఓడిపోయినటువంటి బాధతో ఇతరుల మీద కవింపు చర్యలు కానీ చేయకుండా అంతా ప్రశాంత వాతావరణంతో ఉండాలని ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆర్ఓ గారి పర్మిషన్ లేకుండా ఏ విధమైనటువంటి ఊరేగింపులు కూడా చేయకూడదు. అదేవిధంగా మేము అన్ని గ్రామాల్లోనూ కూడా ప్రజలు సామరస్యంతో ఉండమని మైకుల ద్వారా కూడా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఎక్కడైనా ఉత్సవాల్లో కూడా ఏదన్నా చిన్న చిన్న స్టేజ్ ప్రోగ్రాంలు అక్కడ కూడా డీజే పెట్టుకున్నప్పుడు ఏదైనా అశ్లీల నృత్యాలు కానీ ఇట్లాంటివి జరిగే క్రమంలో ఏదైనా ఆల్టరేషన్ వచ్చినప్పుడు అది పొలిటికల్గా టర్న్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వెళ్ళే వరకు కూడా గ్రామాల్లో జాతరలో ఏ విధమైనటువంటి డీజేలు పెట్టి స్టేజ్ ప్రోగ్రాంలు కూడా బ్యాన్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకి ఆటంకం ఉండదు, పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఏ విధమైనటువంటి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం కానీ అదేవిధంగా స్టేజ్ ప్రోగ్రాంలు కానీ పెట్టకూడదు. ఇవన్నీ కూడా లీగల్ కానీ ఇల్లీగల్ కానీ అన్నీ కూడా చెక్ చేసాం. సబ్ డివిజన్లో 3 లైసెన్స్ షాపులు సబ్బవరంలో ఉన్నాయి. ఈ మూడిట్లు కూడా చెక్ చేయడం జరిగింది. కూడా అనాథరైజ్డ్గా ఈ బాణాసంచాన్ని తయారు చేసి వాటి వల్ల కూడా ఒక్కొక్కసారి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఏవైనా ఈ తారాజువులు వేరొక అపోనెంట్ పార్టీ మీద పడినప్పుడు వాళ్ళు ఎవరైతే విజయోత్సవాలు చేసుకుంటున్నారో వాళ్ళు వీళ్ళ మీద లేనిపోయినటువంటి గొడవలు పెట్టుకుంటారు. కాబట్టి కోడ్ ఉన్నంత వరకు కూడా అలాంటి వ్యక్తులపైన కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. పెట్రోల్ బంకుల్లో కూడా లూజ్ పెట్రోల్ ఓపెన్గా అమ్మొద్దని, కేవలం వాహనాల్లో మాత్రమే పోయించమని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆల్ పెట్రోల్ బంక్ ఓనర్స్ కూడా ఎవరు కూడా లూజ్గా సీసాల్లో కానీ డబ్బాల్లో కానీ లూజ్ పెట్రోల్ పోయకూడదండి. కోడ్ అయ్యే వరకు కూడా ఎవరు సభలు సమావేశాలు ఊరేగింపులు ఏమి చేయాలన్నా సరే ఎలక్షన్ ఆర్ఓ గారి యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గర పర్మిషన్ మాత్రమే తీసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా చాలా సహకరించారు. పత్రికా విలేకరులు కూడా మాకు చాలా ఎప్పటికప్పుడు ఏదైనా సమాచారం ఉంటే ముందుగానే మా సిఏలకి ఎస్ఏలకి మాకు చెప్పి మమ్మల్ని అప్రమత్తం చేశారు. ఈ ఎలక్షన్ ఇంత సజావుగా జరగడానికి అందరి యొక్క సహాయ సహకారాలతోటి మేము ఏ విధమైనటువంటి మేజర్ సంఘటనలు లేకుండా పీస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్కు మరోసారి వాతావరణ శాఖ రైన్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం పార్వతీపురం, మాన్యం, ఆలూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణకి కూర్మానాథ్ తెలిపారు. మరోవైపు రేపు శ్రీకాకుళం 8, విజయనగరం 6, మాన్యం 12, అల్లూరు జిల్లా 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువకులు నిరంతరం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు విన్నకోట రాము యువతకు పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం చిన్నముష్టివాడ ఉడా కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విన్నకోట రాము ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా విన్నకోట రాము మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన ఘనత ఒక్క రాజీవ్ గాంధీకి దక్కిందని కొనియాడారు. భారతదేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎన్నో ప్రణాళికలు రూపకల్పన చేసి అమలు చేశారన్నారు. వాటి ఫలితాలు నేటి యువకులు ప్రజలు ఎంతగానో ఆస్వాదిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడారి రమేష్ నాయుడు, పెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కా రామునాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ఆర్ నాయుడు, బి రాంబాబు, విశ్వనాథరావు, ప్రసాదరావు, మల్లేశ్వరరావు, వెంకట్రావు, గోవిందరావు, మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అయిపోయింది. ఉండండి. మా కాలనీ ప్రెసిడెంట్ గారు, నాయుడు గారు. అయిపోయింది, పర్వాలేదు. ఓకే కింద కూడా పర్పస్ చేసి బాబు. ఫోటో తీరా. ప్రసాద్ గారు అగరబత్తి నా పేరు ఇన్నకోటరాము, అనకాపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు చిన్నముసిడివాళ్ళలో మా స్వగృహమైనటువంటి రాజీవ్ గాంధీ గారి నివాళులను అర్పించడం కొరకు ఇక్కడ కాంగ్రెస్ తాలూకా కార్యకర్తలు ఉన్నాయండి, అభిమానులు ఉన్నాయండి, పెద్దలు ఉన్నాయండి. మరి ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం అనేది మన తాలూకా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో అతని ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలనే ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అయితే అతను 1991 మే 21ని పెరుంబుదూరు, తమిళనాడులో ఉన్నటువంటి పెరుంబుదూరు వెళ్తూ ఎలక్షన్ క్యాన్వసింగ్కి వెళ్తూ పెరుంబుదూరులో మీటింగ్లో ఉంటుండగా ఎల్డిటి అయినటువంటి ఉగ్రవాది నళిని చేతిలో మానవ బాంబుతో హతమార్చడం జరిగింది. అది అందరికీ కూడా ఆ రోజు చాలా లేని లోటు కనపరిచింది. అయితే అతనే కాదు, అతని తల్లి కూడా ఇందిరాగాంధీ గారు కూడా దేశ సేవ కోసం వేసే తుపాకీ గుళ్ళతోటి ఆవిడ ఆహుతి అవ్వడం కూడా జరిగింది. మరి ఆ పదంలో మనం చూసినట్టయితే తల్లి అవనియండి, కొడుకు అవనియండి, దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది చాలా గొప్ప విశేషం. అటువంటి మహనీయులకి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించి వాళ్ళ ఆశయాలను, ఉద్దేశాలను తీసుకెళ్తే నిజంగా మనం ధన్యులు అవుతాము. అయితే రాజీవ్ గాంధీ గారు చాలా కార్యక్రమాలు చేశారు. అందులో ముఖ్యమైనది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా చెప్పుకోదగ్గ విశేషం. మరి ఆ రోజు అతను ప్రారంభించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు ఎంతో విధంగా 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే పేదల కోసం, అభ్యున్నతి కోసం అతను పాటుపడ్డారు. అలాగే అతను తన చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయం బాధితుల వాణిని వినిపించిన మీడియాపై విశాఖ పోలీసుల తీరు దారుణం. తాడేపల్లి ఆదేశాల మేరకు అధికారులంతా సీఎస్ అద్దాల కింద పనిచేస్తున్నారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తుంది. తప్పు చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసులు పెట్టిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉన్నతాధికారులు తప్పిదాలకు కింది స్థాయి ఉద్యోగులు శిక్ష అనుభవించారు. విశాఖలో గోడు ప్రసారం చేసిన ఛానళ్లపై బాధితులు ఎలా కేసులు పెడతారు? మీడియా స్వేచ్ఛపై దాడి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతల అరాచకాలను ప్రజలకు తెలియజేయడం తప్ప ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండ కావాలని వైఎస్ఆర్సీపీ కుట్ర. తమ పార్టీకి ఓటు వేయలేదనే ప్రతీకారంతో మహిళలపై దాడులు జరగడం చాలా బాధాకరం. వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీ కాల్ డేటా బయట పెడతారా అని ప్రశ్నించారు. సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న యంత్రాంగం అంతా కూడా ఏ స్థాయికి దిగజారంటే మీడియా మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ గారి స్వామిభక్తి, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతూ ఉంది. మరి లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారో తెలియట్లేదు. అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన
వాళ్ళే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. తర్వాత విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ఆయన ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు A1 ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు, A1, A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు, A3 కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, A4 అదర్స్. అంటే ఇక పెండారా బాక్స్ ఓపెన్ చేశారు. అక్కడ విలేకరులు, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఇక TV5 అన్నీ వచ్చేస్తాయి. అంటే ఎటుపోతా ఉంది? మీరు మీడియా మీద దాడి చేస్తూ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులకు గొంతు వినిపించకూడదా? అది నేరమా? అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచటమా? తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి నారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజున మంగళవారం ఉదయం గోవిందరాజస్వామి వారు హనుమంతు వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళ వాయిద్యాల నడుమ పల్లకి ఉత్సవం సాగింది. భక్తులు హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలతమ్మ గంగ జాతర సందర్భంగా మంగళవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మ ఆశీస్సులు రాష్ట్రానికి ఉండాలని కోరుకున్నట్టు సీఎంతో పాటు వైసీపీకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించామని తెలిపారు. దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు బాగా దర్శనమిచ్చారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా అమ్మవారు చర్యలు తీసుకుంటారని చెప్పి వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి కోరడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆదేశాల మేరకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. ఈ తనిఖీలో 35 ద్విచక్ర వాహనాలకు చలాన్లు వేసినట్లు నాగర్ కర్నూలు ఎస్ఐ గోవర్ధన్ మీడియా ద్వారా తెలిపారు. మైనర్ బాలురు వాహనాలు నడిపితే వాహనం ఇచ్చిన వాళ్లపై తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. నాగర్ కర్నూలు పట్టణ ప్రజలందరికీ సాయంకాల శుభాభివందనాలు. గౌరవ నాగర్ కర్నూలు ఎస్పీ సారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు పట్టణం నందు వెహికల్ చెకింగ్ చేస్తూ నెంబర్ ప్లేట్లు లేకుండా మరియు నెంబర్ ప్లేట్లు సరిలేనటువంటి వాహనాలని స్పెషల్ డ్రైవ్ ద్వారా సీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 35 వాహనాలని సీజ్ చేసి వాటికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాహనాలకి నెంబర్ ప్లేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లని ఫిక్స్ చేసుకొని నాగర్ కర్నూలు పోలీస్కి సహకరించాలని కోరుకుంటున్నాను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ నియమ నిబంధనలు పాటిస్తూ సరైన నెంబర్ ప్లేట్ని పెట్టుకొని నేరాలని నివారించడంలో మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పట్టణంలో కానీ ఎక్కడే కానీ మైనర్లు డ్రైవింగ్ చేయడం అన్నది చట్టరీత్యా నేరం. ఎవరు కూడా మైనర్లకి ఓనర్ కానీ తల్లిదండ్రులు కానీ వెహికల్ని ఇచ్చి నడపడంలో ప్రోత్సహించొద్దు. ప్రోత్సహించినట్లయితే తల్లిదండ్రుల పైన కానీ ఓనర్ల పైన కానీ
చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ఇది అందరూ తల్లిదండ్రులు గుర్తించుకొని పిల్లలకి వాహనాలు ఇవ్వద్దని చెప్పేసి ఇప్పటివరకు అలాంటి కేసెస్ ఏమైనా వచ్చినాయి? వస్తున్నాయి. వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేసేసి ఫైన్ వేసి పంపిస్తున్నాం. దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. తిరుపతిలో కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. 2019లో జిల్లాలో 78.48% పోలింగ్ నమోదు కాగా 2024లో 78.63%గా పోలింగ్ నమోదైందన్నారు. సత్యవేడు, తిరుపతిలో పోలింగ్ శాతం తగ్గిందన్నారు. ఎలక్షన్ ఆఫీసర్ ఎస్పీ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి. ఎస్టర్డే ఈవినింగ్ ఈ స్ట్రాంగ్ రూమ్ చాలా డీటెయిల్ రివ్యూ చేయడం జరిగింది. అన్ని విధంగా ప్రోటోకాల్ అమల్లో అవుతుందా లేదా అన్నీ కూడా రివ్యూ చేసిన తర్వాత వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా ఏదైనా ఉంటే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఎస్పీ గారు ప్రత్యేకంగా అక్కడ చూడమని చెప్పాము. సో అది ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఇంకా కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తున్నాము. జస్ట్ 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ద్వారా ప్రజలకి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అండి. ఒకటి, మీ అందరికీ కూడా రిపోర్ట్ ఉంటుంది. ఈసారి పోల్ పర్సంటేజ్ మన జిల్లాలో కూడా 2019 జనరల్ ఎలక్షన్లో 78.48 యావరేజ్ డిస్ట్రిక్ట్ పోల్ పర్సంటేజ్ ఉంటే ఇప్పుడు 78.63 ఈ 24 జనరల్ ఎలక్షన్లో నమోదైందండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 0.14% మోర్, ఎక్సెప్ట్ 2 కాన్స్టిట్యున్సీస్. అక్కడ పోల్ పర్సంటేజ్ 2019 కన్నా తక్కువ ఉంది, తగ్గింది. ఒకటి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్, అక్కడ 63.32% నమోదు అయింది. 2019లో 65.92% ఉండేది. సో 2.60 తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తగ్గింది. అదేవిధంగా సత్యవేడులో ఇట్ వాజ్ 86.45 ఇన్ 45 ఇన్ 2019. 86.45 ఉంటే ఇప్పుడు 85.28% అయింది. సో -1.16%. సో ఈ రెండో కాన్స్టిట్యున్సీలో పర్సంటేజ్ డిప్ అయింది మన జిల్లాలో. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలో పెరిగిందండి. వెంకటగిరిలో హైయెస్ట్ 2.32% ఇంప్రూవ్ అయింది, 2.32% ఎక్కువ అయింది. 78.56 2019లో ఉంటే ఇప్పుడు 80.86% ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.